నమస్కారం. నెక్స్ట్ జీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పోలవరం రాష్ట్రానికి జీవనాడి, మా సర్కారుంటే ఈ పాటికి ప్రాజెక్టు పూర్తి, స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు. ప్రజాహితం మరిచారు, గురు దక్షిణ పేరిట భూములిచ్చారు ఆరోపించిన రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, అచ్చెన్నాయుడు. ఎన్టీఆర్ స్టేడియానికి మహర్దశ, త్వరలోనే అభివృద్ధి కమిటీ ఎంపిక ప్రకటించిన ఎమ్మెల్యే గల్లా మాధవి. మంత్రి సత్యకుమార్పై విడుదల రజనీ ఫైర్, పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో అంబటి కంప్లైంట్, కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తిన వైసీపీ. పోలవరం రాష్ట్రానికి జీవనాడి, వెన్నెముక అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే కరువుకి చెక్ పెట్టినట్లేనని ఈ సందర్భంగా తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులపై లఘు చర్చల్లో భాగంగా అసెంబ్లీలో సీఎం మాట్లాడారు. అమరావతి పోలవరం ప్రాజెక్టుని రెండు కళ్లుగా భావించినట్లు తెలియజేశారు. పోలవరం నిర్మాణం ఆలస్యమవుతుందని, పట్టిసీమ ద్వారా రైతులకి నీళ్లిచ్చామని తెలిపారు. నీటి సంరక్షణకి చర్యలు తీసుకుందామని, సాగునీటి సంరక్షణపై సభ్యులంతా అవగాహన పెంచుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. పట్టిసీమ ఏడాదిలో పూర్తి చేసి రాయలసీమకి నీళ్లిచ్చాం. ఒకే రోజులో 32,000 క్యూబిక్ మీటర్లకి పైగా కాంక్రీట్ పనులు చేశాం. గతంలో 414 రోజుల్లోనే పోలవరం డయాఫ్రమ్ వాల్ పూర్తి చేశాం. గత ప్రభుత్వంలో ఇరిగేషన్ మంత్రికి డయాఫ్రమ్ వాల్ అంటే ఏంటో తెలియదు. 2014 నుంచి 19 మధ్య పోలవరం ప్రాజెక్టు పనులు 72% మేర పూర్తి చేశాం. 28 సార్లు ప్రత్యక్షంగా ప్రాజెక్టుని సందర్శించాం. టీడీపీ ప్రభుత్వం కొనసాగి ఉంటే ఇప్పటికీ పోలవరం పూర్తయ్యేది. మాపై కక్షతో పోలవరం ప్రాజెక్టు ఆపేస్తున్నట్లు గత ప్రభుత్వం ప్రకటించింది. మూర్ఖత్వం, చాతగానితనం వలన గత ప్రభుత్వం ప్రాజెక్టు పనుల్ని ఆపివేసింది. పోలవరం గురించి అడిగితే పర్సెంటా, అరపర్సెంటా అని అవహేళన చేశారని సీఎం తెలిపారు. పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్, రైట్ మెయిన్ కెనాల్ ద్వారా నీళ్లు వచ్చాయి. లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా విశాఖపట్నానికి వెళ్ళాలి. అక్కడి నుంచి మీరు కూడా, నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కోసం నిరంతరం పాటుపడిన వ్యక్తి గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు కూడా తెలియజేస్తున్నా. నన్ను ఎప్పుడు కనపడినా అదే మాట చెప్పేవాడు. మీరు ఎప్పుడు ప్రారంభిస్తారు సార్, చెప్పండి చెప్పండి అంటే ఆ రోజే అనౌన్స్ చేశాం. కానీ 5 సంవత్సరాలు ఒక తట్ట మట్టి కూడా తీయలేదు. అందుకే మొన్న నేను వచ్చినప్పుడు ఒకటే చెప్పాను, ఉత్తరాంధ్ర సుజల స్రవంతిలో భాగమైనటువంటి పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్కి దగ్గర 960 కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచాం, పనులు ప్రారంభిస్తాం. ఈ సంవత్సరం రేపు రెయినీ సీజన్లోనే అనకాపల్లి వరకు నీళ్లు తీసుకొచ్చే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్నామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల దిశ రాబోయే రోజుల్లో విశాఖపట్నం తీసుకెళ్తాం. అక్కడి నుంచి వంశధార వరకు దీన్ని అనుసంధానం చేయాలని ఆలోచిస్తున్నాం. అది కూడా రివర్స్ పంపులు పెట్టాలని చెప్పి ఆలోచిస్తున్నాం. వంశధారలో నీళ్లు పూర్తిగా ఉంటే, ఎక్కువ ఉంటే కిందికి వస్తాయి, లేకపోతే గోదావరి నీళ్లు పోలవరం ఉత్తరాంధ్ర సుజల స్రవం ద్వారా ఈ నీళ్లు అటుపోయే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే ఆ దిశ ఈరోజు మేమందరం కూడా ఆలోచించిన తర్వాత మళ్ళీ తొందరలో ఒక అవగాహనకు వస్తాం. ఎప్పుడు పూర్తవుతుందో వాళ్ళతో మాట్లాడి దీన్ని 2026 కొత్త డయాఫామ్ వాల్ పూర్తవుతుంది. మార్చికంతా 2026 మార్చికి కొత్త డయాఫామ్ వాల్ పూర్తవుతుంది. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ 1 ఫిబ్రవరి 2026 పూర్తవుతుంది. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ 2 గ్యాప్ డిసెంబర్ 27 పూర్తవుతుంది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా, ఎన్ని సమస్యలున్నా అన్ని అధిగమించి ఎట్టి పరిస్థితుల్లో కూడా 2027 కల్లా పోలవరం పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. అటు ఇటు కాదన్నా జూన్ కాకపోతే ఇంకో 2-3 నెలల్లో ఎట్టి పరిస్థితుల్లో మీరందరూ గర్వంగా ప్రజల దగ్గరికి పోయి చెప్పుకునే విధంగా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో మీ అందరి మనోభావాలు విన్నాను. అందరూ ఎమ్మెల్యేలు కూడా ప్రాజెక్టుల గురించి మాట్లాడారు. ఉత్తరాంధ్ర మొత్తం మనం చూస్తే పోలవరం నుంచి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఒక మ్యాప్ కూడా పెట్టాం. ఆ దిశ మీకు ఒక ఐడియా ఉండాలని. ఇక్కడ పోలవరం నుంచి నేరుగా
ఉత్తరాంధ్ర సుజల స్రవంత దిశ విశాఖలో లా స్టూడెంట్ అత్యాచార ఘటనపై రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. విశాఖ పోలీస్ కమిషనర్ తో మాట్లాడి మంత్రి ఈ ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అత్యాచారానికి పాల్పడ్డ యువకుల్ని కఠినంగా శిక్షించాలని పోలీసులకి ఆదేశించడం జరిగింది. విశాఖలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి అనిత తెలిపారు. ప్రజాహితం కోసం కాకుండా గురుదక్షిణ పేరిట గత ప్రభుత్వం విలువైన భూముల్ని కారుచౌకగా శారదాపీఠానికి కేటాయించిందని మంత్రులు అనగాని సత్యప్రసాద్, అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. కేటాయింపుల్లో అన్ని నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపించారు. శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో శారదాపీఠం భూ కేటాయింపులపై టీడీపీ సభ్యుల ప్రశ్నలు లేవనెత్తారు. అయితే గురుదక్షిణ పదం వాడటంపై ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేటాయింపుల్లో ఉల్లంఘనలు ఉంటే చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే నిబంధనలు ఉల్లంఘించి గురువుకి ఇచ్చిన దాన్ని గురుదక్షిణే అంటారని మంత్రులు పేర్కొన్నారు. మాకేం అవసరం, ఇషా ఫౌండేషన్ అంటున్నారు. అందరూ సభ్యులందరూ ఇషా ఫౌండేషన్ అంటున్నారు. ఆ వేళ అధ్యక్ష వినండమ్మా, అడిగారు మీరే కదా. ఆ వేళ స్పిరిచువల్ సెంటర్ అని చెప్పి ఇషా ఫౌండేషన్కి ఇచ్చాము అధ్యక్ష. ఇచ్చేటప్పుడు ఎవరైనా సరే ఒక కంపెనీకి ఇచ్చినా, ఒక సంస్థకి ఇచ్చినా, ఒక ఎక్స్కి ఇచ్చినా, ఒక వైకి ఇచ్చినా సరే కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఇన్ని రోజుల్లో ఇది కట్టాలి, ఇన్ని రోజుల్లో ఇది కట్టకపోతే మళ్ళీ రెజ్యూమ్ చేసుకోవాలి. మేము ఎప్పుడైతే ఇచ్చామో వాళ్ళు యాక్టివిటీ చేయలేదు అధ్యక్ష. చేసుకోకపోతే మొన్న 29/10/2024 మళ్ళీ భూమి వెనక్కి తీసుకున్నాం అధ్యక్ష. నాకు ఎవరు చెప్పారు? మీరు నిబంధనల ప్రకారం కట్టకపోతే తీసుకోవాలి కాబట్టి తీసుకున్నాం. లేకపోతే శారదాపీఠంకి మీరేంటి మొత్తం నిబంధనలన్నీ ఉల్లంఘించారు. ఆ రోజు ఎవరైతే అధికార యంత్రాంగం ఇచ్చిన ఒక్క చూసిన కూడా అధికారం ఉంది, క్యాబినెట్లు ఉన్నాయి, మొత్తం చేసేస్తామని చెప్పి ఇష్టానుసారం చేశారు కాబట్టి గురుదక్షిణ అని చెప్పాం. ఆ రోజు ఒక స్పిరిచువల్ సెంటర్ గా ఇచ్చాం విశాఖకి. వాళ్ళు ఏదైతే యాక్టివిటీ చేయలేదో మీరు అడగలేదు, యాక్టివిటీ చేయలేదు కాబట్టి మేమే మళ్ళా భూమి వెనక్కి తీసుకున్నాం అధ్యక్ష. మొన్నను అది ప్రభుత్వం అది చేసింది తప్పు, మళ్ళీ దాన్ని సమర్థించుకోవడం, దానికి ప్రతిదానికి లెగడం, దానికి ఏదో మళ్ళీ మేమే శ్రీరామచంద్రులను ఏమీ చేయలేదు, మంత్రులందరూ తప్పుడు మాట్లాడుతున్నారని ఇలా మాట్లాడటం మంచి విధానం కాదు. చేసిన తప్పు ఒప్పుకోండి, కొంతైనా మీకు మంచి జరుగుతుంది. ఎన్ని ఉల్లంఘనలు జరిగినా మీరు ఎందుకు ఇచ్చారు? ఎందుకంటే అడిగింది వేద పాఠశాల కోసం, దాని కమర్షియల్ యాక్టివిటీస్ కూడా అడిగారు. మళ్ళా ఈ ల్యాండ్ బాగాలేదు, ల్యాండ్ మార్చమని అడిగారు. అది చెప్పాను నేను. మళ్ళా ఉత్తరాధికారికి ఇచ్చారు. అసలు శారదాపు ట్రస్టీ ఎవరికైనా ఇస్తున్నారు, ఎవరికైనా ఇచ్చారు, అది ఉల్లంఘించారు. ఇట్లా అన్ని అంశాలు ఉల్లంఘించారు కాబట్టి చేశామని చెప్పాను. ఇన్ని ఉల్లంఘించినా కూడా అంత గట్టిగా ఇచ్చారు కాబట్టి గురుగారు కాబట్టి గురుదక్షిణ ఇచ్చారు. ఈ గురుదక్షిణ ఇవ్వాలని కూడా పులివెందులు నడుచుకోండి, ఇక్కడ కాదు అని చెప్పాను. మదనపల్లి దసరాల దహనం కేసులో ఎంతటి వారున్నా వదిలిపెట్టే ప్రసక్తి లేదని మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. దసరాల దహనం వెనుక ఉన్న కుట్రపై శాసన మండలిలో టీడీపీ సభ్యులు ప్రశ్నలు లేవనెత్తారు. దీనిపై సమాధానం ఇచ్చే క్రమంలో మంత్రి అనగాని మాజీ మంత్రి పెద్దిరెడ్డి పేరును ప్రస్తావించారు. దీనిపై వైసీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో గందరగోళం తలెత్తింది. సిఐడి దర్యాప్తులో ఉన్న అంశాల్ని తాను ప్రస్తావించానని మంత్రి అనగాని తెలిపారు. ఈ వ్యవహారంలో దోషుల్ని వదిలిపెట్టేదే లేదని స్పష్టం చేశారు. 2/7/2024 తెల్లవారుజామున 12 గంటల ప్రాంతంలో ఏదైతే జరిగిందో అధ్యక్ష, అగ్ని ప్రమాదం అధ్యక్ష, తర్వాత అధ్యక్ష మా నాయకులందరూ కూడా అక్కడికి వెళ్ళటం, డీజీపీ గారు అవ్వచ్చు, మా స్పెషల్ సిఎస్ గారు అవ్వచ్చు, అక్కడికి వెళ్ళిన తర్వాత తేల్చేది క్లియర్ గా ఘటన జరగడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ అనేది జరగలేదు. ఇది కేవలం కుట్రపూరితం జరిగిందని చెప్పేసి నిర్ధారించారు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష సీసీ కెమెరా అప్పుడే పనిచేయకపోవడం, దోమలు నివారించాల్సినటువంటి కాల్చే కడ్డీలన్నీ కూడా అక్కడ ఎక్కువ మోతాదులో స్టాక్ పెట్టడం, అలాగే ఏదైతే మోటార్ ఆయిల్ ఏ ఆఫీస్ లో కూడా మోటార్ ఆయిల్ పెట్టకూడదు కానీ సీనియర్ అసిస్టెంట్ కావాలని మోటార్ ఆయిల్ అక్కడ పెట్టడం, ఇవన్నిటి కూడా నిర్లక్ష్యానికి నిదర్శనం అధ్యక్ష. అందుకే అధ్యక్ష ఏదైతే కెమికల్స్ కూడా వాడారు అని చెప్పేసి ఫైర్ ఆఫీసర్స్ అంతా కూడా ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత అధ్యక్ష దాన్ని సిఐడికి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ ఘటన జరిగిన తీరుపై ప్రాథమికంగా అంచనా ప్రకారం మాజీ ఆర్డీఓ ఎంఎస్ మురళి, పి రామచంద్రారెడ్డి, పిఏ తుకారాం ఆదేశాల మేరకు గౌతమ్ తేజ్ నాయుడు ఫైలు దహనం చేశారని చెప్పేసి తేలింది అధ్యక్ష. వీరంతా మాజీ మంత్రి గారి అనుచరులుగా ఉన్నారు. అయితే ఈ నేరారోపణ ఆధారాలు సహా విచారణ సిఐడి నిరూపించాల్సి ఉంది. అయితే అధ్యక్ష ఇప్పుడు పెద్దలు అడిగినట్టుగా అధ్యక్ష
మదన్పల్లిలో రీవెరిఫికేషన్ అధ్యక్ష. టోటల్ ల్యాండ్స్ అధ్యక్ష 13,445 ఎకరాలు ఉంటాయి అధ్యక్ష. లా ప్రకారంగా జరిగింది 8,882 అధ్యక్ష. లా ప్రకారం కాకుండా అన్లాఫుల్ గా జరిగింది 4,563 అధ్యక్ష. అలాగే అధ్యక్ష అసైన్డ్ భూమి ఫ్రీ హోల్డ్ అయింది అధ్యక్ష. రిజిస్టర్ అయినాయి 731 అధ్యక్ష. దాంట్లో అన్లాఫుల్ గా 200 అయినాయి అధ్యక్ష. అలాగే అధ్యక్ష పెద్ద అడిగినట్టుగా రీవెరిఫికేషన్ ఆఫ్ అసైన్డ్ ల్యాండ్స్ ఫ్రమ్ మేడ్ ఫ్రీ హోల్డ్ 48,000లో 25,000 లాఫుల్ గా అయితే 23,000 అన్లాఫుల్ గా జరిగినాయి అధ్యక్ష. నేను ఎందుకు చెప్తా ఉన్నాను అధ్యక్ష, ఈ కుట్రకి మూల కారణం ఇక్కడే ఉంది అధ్యక్ష. ఏదైతే అన్లాఫుల్ గా చేశారో అవన్నీ బయటపడతాయని చెప్పేసి ఒక దురుద్దేశంతో ఇవన్నీ లింకులు కట్ చేయాలని చెప్పేసి సాక్ష్యాన్ని బూడిద చేశారు అధ్యక్ష. తప్పకుండా ఏదైతే బూడిద చేసినా కూడా మా కూటమి ప్రభుత్వం పటిష్టంగా ఉంది. మా అధికారులు పటిష్టంగా పనిచేస్తా ఉన్నారు. మా అధికారులు కూడా అక్కడికి వెళ్ళారు. తప్పకుండా సాక్షులు పట్టుకుని ఆ బూడిద నుంచి కూడా బయటకు తీసుకొస్తారు అధ్యక్ష. ఏదైతే 2,443 ఫైల్స్ దగ్ధమైనాయో బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేట్ చేసుకుని అన్ని ఫైల్స్ కూడా రిట్రీవ్ A to Z అన్ని కూడా రిట్రీవ్ చేశారు అధ్యక్ష. దాంట్లో ఉన్న దోషులు ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు, పేరు చెప్పొద్దని, కానీ తప్పకుండా ప్రతి ఒక్క దోషుల్ని కూడా రాబోయే రోజుల్లో మా సిఐడి అరెస్ట్ చేస్తున్నారు. వైసీపీ హయాంలో టీడీపీ అధినేత ప్రస్తుత సీఎం చంద్రబాబుపై మహాకుట్ర జరిగిందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. ఓ టీవీ ఛానల్ చర్చలో విశ్రాంత ఐఏఎస్ అధికారి పివి రమేష్ దీనిపై చాలా స్పష్టంగా చెప్పారని చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్ విభాగంలో పొరపాటు జరిగిందని తానెప్పుడు చెప్పలేదని ఆయన తెలిపారని కోటంరెడ్డి వివరించారు. చంద్రబాబును జైల్లో పెట్టేందుకు ఫైళ్లను మాయం చేశారని పివి రమేష్ చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్ సిఐడి సీఎంఓలో ఏకకాలంలో ఫైళ్లు మాయమయ్యాయి. సీఎంఓలోని పెద్దల జోక్యం ఉంటేనే అది సాధ్యమవుతుంది. తన వాంగ్మూలంతో చంద్రబాబును అరెస్టు చేసినట్లు అవాస్తవాలు చెప్పారని పివి రమేష్ వెల్లడించారు. దీనిపై విచారణ జరిపించాలని గతంలో డీజీపీకి ఆయన లేఖ రాశారు. దీనికి డీజీపీ స్పందించారా లేదా అనేది తేల్చాలి. ఈ అంశం సభలో చర్చించాలి. ఈ ప్రభుత్వం దీనిపై స్పందించి చర్యలు తీసుకోవాలని కోటంరెడ్డి కోరారు. సూటిగా స్పష్టంగా రెండే నిమిషాల్లో చెప్తున్న అధ్యక్ష, నేను మాట్లాడబోయే అంశం సభా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగినటువంటి ఒక మహాకుట్ర. ఈ కుట్ర నేను మాట్లాడలేదు అధ్యక్ష. గత రాత్రి ఏబిఎన్ బిగ్ డిబేట్ లో వెంకటకృష్ణతో స్వయంగా సీనియర్ ఐఏఎస్ అధికారి విశ్రాంత ఐఏఎస్ అధికారి పివి రమేష్ గారు చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. గత రాత్రి ఏబిఎన్ బిగ్ డిబేట్ లో వచ్చే అంశాలని ఈ రోజు ఆంధ్రజ్యోతిలో ప్రముఖంగా వచ్చాయి అధ్యక్ష. దీంట్లో పివి రమేష్ గారు చెప్పినటువంటి మాట ఏమిటంటే, నేను ఏనాడు కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసులో పొరపాటు జరిగింది అని చెప్పలేదు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆ యొక్క చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టేదానికి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఫైళ్లు మాయం చేశారు. ఎందుకంటే ఏకకాలంలో 3 దగ్గరల స్కిల్ డెవలప్మెంట్ లో సిఐడిలో సీఎంఓలో అంతా కూడా ఫైళ్లు మాయమని, ఈ మాయం కావాలంటే సీఎం ఆఫీస్ లో ఉండే పెద్దల జోక్యం ఉంటేనే సాధ్యం అవుతుందని చెప్పని వారు స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద జరిగినటువంటి కుట్ర ఒక వ్యక్తి మీద జరిగిన కుట్ర కాదు అధ్యక్ష. ఒక హై ప్రొఫైల్ వ్యక్తి మీద ఇంత పెద్ద కుట్ర జరిగితే ఇక ప్రజల మీద ఇలాంటి కుట్రలు ప్రభుత్వ ప్రోద్బలంతో జరుగుతాయి. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి ప్రభుత్వాలు మళ్లీ భవిష్యత్తులో అవకాశం వస్తే ఇలాంటి కుట్రలు జరుగుతాయి చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. చాలా స్పష్టంగా పివి రమేష్ గారు కొత్తగా ఈ రోజు చెప్పలేదు అధ్యక్ష. గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు పివి రమేష్ గారు, అయ్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారులు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పివి రమేష్ గారి వాంగ్మూలం ఆధారంగా చంద్రబాబు గారి మీద కేసు రిజిస్టర్ చేశామని చెప్తున్నారు. ఇది అవాస్తవం. స్కిల్ డెవలప్మెంట్ లో ఎలాంటి పొరపాట్లు జరగలేదు. కొన్ని లక్షల మందికి మేళ్లు జరిగాయి. నా యొక్క స్టేట్మెంట్ ని ఫ్యాబ్రికేట్ చేస్తున్నారని అదే మాట రాత్రి కూడా చెప్పారు అధ్యక్ష. ఒక సీనియర్ విశ్రాంత అధికారి కేసుని వాంగ్మూలాన్ని ఫ్యాబ్రికేట్ చేశారంటే, తప్పుదారి పట్టించారంటే ఇది ఒక మహాకుట్ర అధ్యక్ష. దీని మీద ప్రభుత్వం స్పందించాలా మిమ్మల్ని కూడా అడుగుతున్నాను అధ్యక్ష నేను. ఎందుకంటే సభానాయకుడు ముఖ్యమంత్రి గారి మీద గౌరవ మర్యాదలకు సంబంధించి 53 రోజులు జైల్లో దుర్మార్గంగా పెట్టిన కుట్రకు సంబంధించి స్వయంగా విశ్రాంత ఐఏఎస్ అధికారి
డీజీపీ గారికి లేఖ రాశారు. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ పోలీసుల విచారణకి గైర్హాజరయ్యారు. తనకి 4 రోజుల సమయం కావాలంటూ వాట్సాప్ లో ఒంగోలు పోలీసులకి సమాచారం పంపారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ పై అసభ్య పోస్టులు పెట్టడంతో ఆయనపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. నేడు ఒంగోలు సీఐ కార్యాలయంలో విచారణకు ఆర్జీవీ హాజరు కావాల్సి ఉండగా సమయం కావాలంటూ ఆయన సమాచారం పంపారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు వ్యూహం సినిమా ప్రమోషన్ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాలను కించపరిచేలా సామాజిక మాధ్యమం వేదికగా రామ్ గోపాల్ వర్మ పోస్టులు పెట్టారంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి రామలింగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరొకవైపు ఈ కేసులో అరెస్టు నుంచి రక్షణ కల్పించాలంటూ ఆర్జీవీ హైకోర్టును ఆశ్రయించగా ఆయనకు చుక్కెదిరింది. అరెస్టు నుంచి రక్షణ కల్పించలేమని స్పష్టం చేసింది. ఏపీ శాసన మండలిలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తొలిసారిగా మాట్లాడారు. రాష్ట్రంలోని పంచాయతీల్లో డంపింగ్ యార్డుల ఏర్పాటుపై మండలిలో చర్చ జరిగింది. ఈ విషయంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమాధానంగా మాట్లాడారు. పంచాయతీల్లో డంపింగ్ యార్డుల నిర్వహణ అవసరాన్ని గుర్తించినట్లు తెలియజేశారు. డంపింగ్ యార్డుల నిర్వహణ అందరి బాధ్యత అని తెలిపారు. స్కూల్స్ ఏర్పాటు చేయడానికి సెంటు భూమి లేని పంచాయతీలు ఉన్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో 10 నుంచి 15 పంచాయతీలు కలిపి ఒక డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలన్న ఆలోచన చేశామని చెప్పారు. త్వరలోనే డంపింగ్ యార్డుల ఏర్పాటు నిర్వహణపై ఒక విధానం తీసుకువస్తామని స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వంలో పంచాయతీ భవనాలు, ఇతర కార్యాలయాలకి రంగులు వేయడానికి అయిన ఖర్చుపై పవన్ కళ్యాణ్ సమాధానం ఇచ్చారు. ఇందులో రంగులు వేయడానికి 49 కోట్లు అయ్యాయని అన్నారు. వాటిని తొలగించి తిరిగి రంగులు వేయడానికి 52 కోట్లకు పైగా ఖర్చయిందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఈ ప్రభుత్వం రాగానే గౌరవ సభ్యులు లేవనెత్తింది అసలు ఇంత చెత్త కలెక్ట్ అవుతా ఉంది. మెయిన్ మనకున్న సమస్య మనకి సరైన స్థలాలు లేవు దానికి సేకరించడానికి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన అధికారులతో కూడా కూర్చొని చెప్పింది ఏంటంటే ఇప్పుడు మల్టీగ్రేడ్ వాటర్ స్కీమ్ లాగా అసలు మొత్తం మండల్ హెడ్ క్వార్టర్స్గా ఉండి మెయిన్ ఈ డంపింగ్ యార్డ్స్కి సంబంధించి ప్రతి గ్రామం నుండి ప్రత్యేకంగా కొన్ని బండ్లు పెట్టి చెత్తను సేకరణ. ఎందుకంటే కొన్ని గ్రామాల్లో స్థలాల సేకరణ కొంచెం కష్టంగా ఉంది. ఎందుకంటే కనీసం స్కూల్స్కి కూడా సెంటు భూమి లేని గ్రామ పంచాయతీలు ఉన్నాయి అధ్యక్ష. అందుకని ప్రత్యేకించి మేము ఆలోచిస్తుంది ఏంటంటే ప్రతి ఒక 10-12 గ్రామాలని ఒక ఉమ్మడిగా తీసుకొని వాటికి సంబంధించి ఒక కామన్ డంపింగ్ యార్డ్ని తీసుకొని ప్రతిపాదన చేస్తున్నాం అధ్యక్ష. దీన్ని కొద్ది రోజుల్లో మీకు దీని మీద ఒక సమగ్రమైన వివరాలు తెలియజేస్తాం. బట్ ఖచ్చితంగా ఈ సమస్యను గుర్తించాం. ఇది మనందరి బాధ్యత. విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. క్వశ్చన్ నెంబర్ 13502 డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు. ఇది పంచాయతీ భవనాలు 2019-24 కాలంలో పంచాయతీ భవనాలు మరి ఇతర కార్యాలయాలకు రంగులు వేయడానికి సుమారు కొన్ని 4,800 కోట్లు ఖర్చు చేశారన్న విషయం వాస్తవమేనా? ఇలాంటి 2-3 సంవత్సరాలు ఉన్నాయి అధ్యక్ష. 2019-24 పంచాయతీ భవనాలకు నేను ఇవ్వగలిగే క్లారిటీ దీనికి సంబంధించి అధ్యక్ష 2019-24 పంచాయతీ భవనాలకు గ్రామ సచివాలయాలకు మాత్రమే రంగులు వేయడానికి 101.81 కోట్ల మొత్తాన్ని ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. రంగులు వేయడానికి ఖర్చు చేసిన మొత్తంలో 49.8 కోట్ల మొత్తాన్ని పెయింటింగ్ వేయడానికి, 52.73 కోట్ల మొత్తాన్ని భవనాలకు ఉన్న పెయింట్ని తొలగించి మళ్ళీ తిరిగి రంగులు వేయడానికి ఖర్చు జరిగింది. బి ప్రశ్నకి అది అన్ని కార్యాలయాలకు సార్, నేను చెప్తాను ఓన్లీ పంచాయతీ భవనాలకు. బి ప్రశ్నకి ఏమీ లేదండి. గ్రామ సచివాలయాల భవనాలకు ఉపయోగించే రంగు విధానాన్ని ప్రశ్నిస్తూ వివిధ పార్టీల్లో హైకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది. అలాగే మూడో ప్రశ్నకి హైకోర్టు జారీ చేసిన ఆదేశాల ప్రకారం రంగులను తొలగించి కింద విధానంలో భవనాలకు తిరిగి రంగు వేయించవలసిందిగా ప్రభుత్వంలోని జిల్లా కలెక్టర్లు మరియు జిల్లా అధికారులను ఆదేశించడమైంది. గ్రామీణ గిరిజన రంగోలీ పెయింటింగ్ యొక్క విలక్షణమైన లక్షణాలతో టెర్రకోటా రంగులకు పైన 8 అంగుళాల వెడల్పు గల బోర్డర్ డిజైన్తో నేల నుండి 2.5 అడుగుల ఎత్తుతో భవనాల భాగంలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో విశేష స్పందన లభిస్తుంది. పార్టీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు అనేక ప్రయోజనాలు లభించనున్నాయి. స్థానిక 37వ డివిజన్ ఎన్టీఆర్ స్టేడియం సమీపంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ నమోదు శిబిరాన్ని
గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా శాశ్వత సభ్యత్వం తీసుకున్న టీడీపీ జనరల్ సెక్రటరీ షేక్ లాల్ వజీర్ ₹1,00,000 చెక్కు నమూనాను ఎమ్మెల్యేకు అందజేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న లాల్ వజీర్కి ఆమె అభినందనలు తెలియజేశారు. అనంతరం షేక్ లాల్ వజీర్ మీడియాతో మాట్లాడారు. గుంటూరు నియోజకవర్గంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం రికార్డు స్థాయిలో నమోదవుతుందని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు డిఎస్ఆర్, ముత్తినేని రాజేష్, గుర్రం ప్రసాద్, చిట్టిప్రోలు, లోకేష్ రావు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జీవిత సభ్యత్వంలో భాగంగా ఈరోజు మేము మా 31 డివిజన్లో అది ₹1,00,000 కట్టి జీవితకాల సభ్యత్వం తీసుకున్నాం. ఇది చూసిన తర్వాత ఈ డివిజన్లోని చాలామంది పెద్దలు ముందుకు వస్తూ ఉన్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఊరిక డబ్బు కడతం కాదు. ఎవరైతే ఈ పార్టీ కోసం కట్టినటువంటి డబ్బుల్ని ఎవరైతే పార్టీ కోసం పనిచేసేటువంటి వ్యక్తులు ఉన్నారో వారు చనిపోతే వారు పిల్లల్ని చదివించడం కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం, పార్టీ అభివృద్ధి కోసం చేసేటువంటి ఒక మహత్తరమైనటువంటి మరి నారా లోకేష్ గారు తీసుకున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతో ఈ యొక్క పార్టీని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఈరోజు ₹1,00,000 కట్టి జీవితకాల సభ్యత్వం తీసుకున్నాం. దానికి కాను ఈరోజు మా యొక్క పశ్చిమ నియోజకవర్గ మరి డైమండ్ ఎమ్మెల్యే అయినటువంటి గల్లా మాధవి గారు ఈరోజు మా యొక్క టెంట్ వద్దకు ఇచ్చేసి వారు మమ్మల్ని అందరినీ కూడా అభినందించినందుకు తెలుగుదేశం పార్టీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై హింద్, జై జన్మభూమి. గుంటూరు ఎన్టీఆర్ స్టేడియాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు. త్వరలోనే స్టేడియం అభివృద్ధి కమిటీ నియమిస్తామని ప్రకటించారు. ఎన్టీఆర్ స్టేడియం కాంప్లెక్స్ షాపుల నుంచి వస్తున్న ఆదాయాన్ని స్టేడియం అభివృద్ధికే ఉపయోగించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులకి సూచించారు. మంగళవారం బృందావన్ గార్డెన్స్ లో ఎన్టీఆర్ స్టేడియం అభివృద్ధిపై జరిగిన సమావేశంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, నగర కమిషనర్ పులి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడారు. ఎన్టీఆర్ స్టేడియం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేశారు. వాకింగ్ ట్రాక్ అభివృద్ధితో పాటు జిమ్ లో అవసరమైన పరికరాలు సమకూరుస్తామని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు డిఎస్ఆర్, ముత్తినేని రాజేష్, శ్రీరామ్ ప్రసాద్, నగర డిప్యూటీ కమిషనర్ వెంకట కృష్ణయ్య, ఎస్ఈ నాగమల్లేశ్వరరావు, సిపి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. వాటర్ ప్రాబ్లం కూడా ఇక్కడ చాలా ఉంది. డ్రింకింగ్ వాటర్ సమస్య కూడా ఉంది. స్టూడెంట్స్ వచ్చిన వాళ్ళకి ఇబ్బందికరంగా కూడా ఉంది అని చెప్పి స్థానికంగా వచ్చే వాళ్ళు కోచింగ్ దగ్గర నుంచి ఇబ్బంది ఉంది అని చెప్పి కూడా చెప్పారు. సో నిజంగా ఎన్టీఆర్ స్టేడియము మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో చాలా ప్రతిష్టాత్మకమైంది. చాలామందికి చాలా ఉపయోగంగా హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉంది ఇది. అండ్ చాలా రీసెంట్గా జిమ్ అనేది అవుట్డోర్ నుంచి మనకు బాగా చక్కగా కనపడుతూ జిమ్ అనేది ఒకటి కట్టించారు. బట్ దాంట్లో ఎక్విప్మెంట్ అనేది ఇంతవరకు ఏమీ ఇన్స్టాల్ చేయలేదు. పైన పాత ఎక్విప్మెంట్ మాత్రమే వాడుతూ ఉన్నారు. దాని గురించి కూడా మనకి ప్రతిపాదనలు ఉన్నాయి జిమ్ గురించి. అండ్ ఈ జిమ్ బయట అంటే ఈ స్టేడియం బయట ఉన్న షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయి. దాని మీద వచ్చే ఆదాయం కానివ్వండి, లేదంటే దాని మీద వచ్చే రెవెన్యూ దీనికి ఉపయోగపెట్టచ్చేమో మున్సిపల్ కమిషనర్ గారు చెప్పాలి. అండ్ దాన్ని కూడా రివైవ్ చేయాల్సిన అవసరం ఉంది. సో చాలా ప్లస్లు అండ్ మైనస్లు రెండు ఉన్నాయి ఇక్కడ. ఇటు ఇన్కము అటు ఎక్స్పెండిచరు రెండు కొలాబరేట్ చేసుకొని సమస్యలు అయితే చాలా ఉన్నాయి. ట్రాక్ కూడా చాలా హార్డ్ అయిపోయింది, దాన్ని మార్చాలి అని కూడా చెప్పడం జరిగింది అప్పుడు. సో ఇవన్నిటి మీద దృష్టి పెట్టి మేజర్గా సార్ ఎప్పుడు ఫేజ్డ్ మ్యానర్ అంటూ ఉంటారు. అదేవిధంగా ముందు ఇమీడియట్గా ఇప్పుడు సార్ స్విమ్మింగ్ పూల్ పెచ్చులు ఊడిపోయాయి, ఇమీడియట్గా అడ్రస్ చేయాలి అని చెప్పడం జరిగింది. అట్లాంటివి ఇమీడియట్గా ఉన్నవి ఈ రానున్న 1 monthలో మనం సాల్వ్ చేసుకొని అండ్ ఫర్దర్ థింగ్స్ అన్నీ కూడా వెంటనే ఫేజ్డ్ మేనర్లో క్లియర్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఏం క్లియర్ చేసుకోవాలన్నా ఎన్టీఆర్ స్టేడియంకి ఒక ప్రాపర్ కమిటీ కానీ దీన్ని రెస్పాన్సిబుల్గా హ్యాండిల్ చేసేవాళ్ళు కానీ ఎవరు లేరు. సో ఇప్పుడు ప్రధానంగా అందరం కూర్చోడానికి ఏకైక ఉద్దేశం ఆ కమిటీ ఒకటి ఫామ్ చేసుకోవాలి, దీన్ని హ్యాండిల్ చేసే రెస్పాన్సిబుల్ బాడీ ఒకటి క్రియేట్ చేసుకోవాలి అని చెప్పి ఈరోజు అందరం సమావేశం అయ్యాము. కాబట్టి పెద్దలందరి దగ్గర నుంచి కూడా తమ తమ సూచనలు, అభిప్రాయాలు అందుకొని దాన్ని బట్టి ఓవరాల్గా ఒక పిక్చర్ తీసుకొని ఈ స్టేడియం అభివృద్ధిలో మనందరం కూడా పాలు పంచుకుందాము అని చెప్పి మేమందరం అభిప్రాయపడుతున్నాం. దీనికి మంత్లీ మెంబర్షిప్ రుసుము కానివ్వండి, మెంబర్షిప్లో ఇంక్లూడ్ చేయాలి అని అంటే ఎంత మందిని చేయాలి దాని లిమిట్ కానివ్వండి, బయట ఉన్న షాప్స్కి టెండర్స్కి పిలవడం కానివ్వండి, ఏ అంశాలైనా కూడా ప్రతి అంశాన్ని దీనికి సంబంధించి ప్రతి ఒక్క అంశాన్ని మీరు మీ సలహాలు ఇస్తే అన్నీ కలిసి కట్టుకొని
ఒక మంచి నిర్ణయానికి వచ్చి దీన్ని అభివృద్ధి చేయాలి అన్నది మాత్రం అక్కడ అందరికీ ఉన్న సంకల్పం కాబట్టి మేము మీ అభిప్రాయాలు చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాం. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పై మాజీ మంత్రి విడతల రజని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. జగన్ పాలనలో 108, 104 అత్యవసర సేవలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని రజని గుర్తు చేశారు. ఒక పథకం ప్రకారం కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చిందని ఆరోపించారు. అలాగనే ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని తెలియజేశారు. ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇన్ని కార్యక్రమాలు అమలు చేస్తే జగన్ పాలనలో అత్యవసర వైద్య సేవలో కూడా నిలువు దోపిడీ జరిగిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మాట్లాడడం దారుణమని ధ్వజమెత్తారు. మంగళవారం గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విడతల రజని మాట్లాడారు. నూతన మెడికల్ కళాశాలల నిర్మాణానికి కూటమి ప్రభుత్వం మోకాలడ్డుతుందని చెప్పారు. నూతన మెడికల్ కళాశాలపై మంత్రి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. సూపర్ 6 నేటికి అతిగతి లేదని చెప్పారు. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు. కొన్ని కొత్తవి తీసుకొచ్చి దాంతో పాటు ఇంకా కూడా ప్రజలందరికీ ఎక్కడ కూడా అంతరాయం కలగకూడదు అని చెప్పి బ్రహ్మాండంగా ఇటు సేవలు ఉండాలి అని చెప్పి మరి మనం ఇవన్నీ కూడా తీసుకొచ్చి స్ట్రెంగ్తన్ చేసి మనం ముందుకు వెళ్తూ ఉంటే మరి మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు ఏదో జరిగిపోయినట్టు, అసలు ఏదేదో అయిపోయినట్టు, అసలు మన జగన్ గారి హయాంలో అసలు ఏం బాగాలేదన్నట్టుగా మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి మంత్రి గారు తెలిసి మాట్లాడుతున్నారో తెలియ మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావట్లా. మీ అందరికీ కూడా తెలుసు, జగన్ గారి హయాంలో మా ప్రభుత్వంలో 108 సేవలు ఫోన్ చేసిన 15 నిమిషాలకి అర్బన్ ఏరియాస్లో ఫోన్ చేసిన 15 నిమిషాలకి వెహికల్ అక్కడ ఉండేలాగా మేము దానికి కావాల్సినటువంటి చర్యలన్నీ కూడా తీసుకున్నాం. మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చాక ఎవరన్నా ప్రాణాపాయంలో ఉండి 108కి ఫోన్ చేస్తే గంటల తరబడి కూడా వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. అంటే ఒక్కటి ఆలోచించండి. అంటే ఈరోజు ఎవరికన్నా ఒక ఇబ్బంది వస్తే 108 రావాలంటే గంటల తరబడి వెయిట్ చేస్తున్నామంటే ఎవరిది బాధ్యత? ఆ ప్రాణాపాయంలో ఉన్నటువంటి వ్యక్తికి ఏమన్నా అయితే బాధ్యత ప్రభుత్వానికి కాదా అండి? ఏంటి ఈ నెగ్లిజెన్సీ? ఈ నెగ్లిజెన్సీ మీది కాదా? ఈ రోజున 6 నెలలైంది మీరు అధికారంలోకి వచ్చి, ఇప్పుడు కూడా మేము బ్రహ్మాండంగా చేశాం. 6 నెలలైంది మీరు వచ్చి, మీకు చేతనైంది మీరు చేయండి, మీరు మంచి చేయండి, ఈ సర్వీసెస్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేయండి, మీరు మంచి సేవలు అందించండి. ఇవి అందించకుండా మీరు మాటలు చెప్తూ మమ్మల్ని ఏదో మా మీద బురద జల్లుతూ, ఇక బహుశా మీకు మనకు ఒక ఉదాహరణ చెప్పొచ్చు. ఏదైనా ఒక కుక్కని మనం చంపేయాలనుకోండి, దానికి ముందే పిచ్చిది అని ముద్రేస్తారు. అలాగే ఇక వాళ్ళకి ఏదన్నా ఈ కంపెనీ కాకుండా ఇంకో కంపెనీని మార్చుకోవాలనుకుంటున్నారో, మరి వేరే వాళ్ళకి అప్పచెప్పాలనుకుంటున్నారు, వాళ్ళ ఉద్దేశం ఏమో తెలియదు. ఇక బాగాలేదు అన్నాక ఇక చిన్నగా వాళ్ళు మార్చుకోవచ్చు కదా. సో కాబట్టి ఇలాంటి మీన్ థాట్స్ ఉండి ఏదో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద బురదేస్తే అయిపోతుంది అని చెప్పి ఇలాంటి మాటలు చెప్తే ప్రజలందరికీ కూడా తెలుసు ఏ విధంగా మేము వైద్య సేవలు అందించామో. ఈ రోజున మీరు మంచిగా అందించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీ మీద ఉంది. సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రశ్నిస్తే వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం పరిపాలన మీద కాకుండా రెడ్ బుక్ పై దృష్టి పెట్టిందని ధ్వజమెత్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన, తన కుమార్తె పైన అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వారిపై గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో 5 ఫిర్యాదులు ఇచ్చినట్లు తెలియజేశారు. ఈ ఫిర్యాదులపై కేసులు నమోదు చేసి తమ చిత్తశుద్ధిని కూటమి ప్రభుత్వం నిరూపించాలని చెప్పారు. పోలీసులు స్పందించకపోతే ప్రైవేట్ కంప్లైంట్ వేస్తామని చెప్పారు. మంగళవారం వైసీపీ నాయకులు గుంటూరు అరండల్పేట పోలీస్ స్టేషన్లో టీడీపీ చేసిన పోస్టులపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. అసభ్యకరమైన పోస్టులు ఎవరు పెట్టినా కేసులు పెడతామని సీఎం, ఆయన మంత్రులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం జగన్ పైన, తన కూతురు పైన అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వారిని అరెస్టు చేయాలని కోరారు. రాష్ట్రంలో అరాచకం సృష్టించాలని నారా లోకేష్ చూస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని కేసులు పెడితే అంత బలంగా ఉంటామని స్పష్టం చేశారు. రాష్ట్ర హోంమంత్రి అనిత, స్పీకర్ అయ్యన్న పాత్రుడు వాడే పదజాలం అసభ్యకరంగా ఉందని చెప్పారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు వనామ బాలవజ్రబాబు, నురి ఫాతిమా, నిమ్మకాయల రాజనారాయణ, వైసీపీ లీగల్ సెల్ నాయకులు, వైసీపీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. అయ్యన్న పాత్రుడు గారు నా మీద పెట్టినటువంటి పోస్టింగ్, మా అమ్మాయి మీద, నా మీద పెట్టినటువంటి పోస్టింగ్. ఎవరు? అయ్యన్న పాత్రుడు. ప్రస్తుతం ఉన్న స్పీకరు నోరు తెరిస్తే బూతులే, రెండో రావు. ఆయన స్పీకరు, ఆయన మీద కేసులు ఉండవు. చట్టం అందరికీ సమానం కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తున్నటువంటి శాసనసభ్యుల మీదో, మాజీ శాసనసభ్యుల మీదో
లేకపోతే కార్యకర్తల మీదో ఏం పెట్టినా పెట్టకపోయినా పోస్టింగ్లు సృష్టించి వారి మీద కేసులు పెడతారు, రోపలేస్తారు, బాధిస్తారు, హింసిస్తారు. దీనికి నాయకత్వం గౌరవనీయులైనటువంటి మంత్రివర్యులు నారా లోకేష్ గారు దీన్ని అంత నాయకత్వం వహించి వీళ్ళందరినీ రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇది కూడా ఎవరో కృష్ణసాగర్ అంట నా కూతురు మీద పెట్టినటువంటి పోస్టింగ్, ఇవన్నీ కూడా సర్క్యులేట్ చేస్తారు. చదవటానికి కొద్దిగా సిగ్గాడ్డం వస్తూ ఉంది. అందువలన ఏదో హోంమంత్రి గారిని అన్నారు, చంద్రబాబు నాయుడు గారిని అన్నారు, లోకేష్ గారిని అన్నారు, ఎంత దారుణంగా తిట్టారు అని మీరు చెబుతున్నారే, మరి మా పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాను. ఈయన మేము సృష్టించుకున్నావా? జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత భయంకరంగా సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారో, ఎంత భయంకరంగా పోస్టింగులు పెడుతున్నారో అవి మాత్రం ఈ ప్రభుత్వానికి, ఈ పోలీస్ యంత్రాంగానికి కనిపించవు. కానీ మా వాడు ఎక్కడో ఏదో తప్పు చేశాడని చెప్పేసి వాడు ఎన్ని వందల మందిని అరెస్ట్ చేశారండి. ఎంత దుర్మార్గం అండి. 41 నోటీస్ ఇచ్చి పంపించే వాటికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ పెట్టారు. హోంమంత్రి గారిని ఏదో అన్నారని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ పెట్టారు. ఆమె ఎస్సీనో క్రిస్టియనో మరి నాకు తెలియదు, ఆమె చెప్పింది నేను ఎప్పుడు బైబిల్ని పట్టుకు తిరుగుతాను అని. ఇవాళేమో ఎస్సీ అయిపోయింది ఆమె కేసు పెట్టేటప్పటికి. ఇలాంటి దుర్మార్గమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఊరినే మైక్ ముందు మాత్రం అద్భుతంగా చెబుతున్నారు, ఎవరినైనా సరే యాక్షన్ తీసుకుంటాం, సహించాం. హోంమంత్రి గారు చెబుతుంది, పాపం ఆమె చేతులు ఏముందిలే. నేను చెప్పినట్టుగా మైక్ ముందు హోంమంత్రి ఆమె, కడమ వ్యవహారాలన్నీ చూసేది లోకేష్ గారు. ఆమె చేతిలో ఏమీ లేదు. మైక్ ముందు మాత్రమే అద్భుతంగా అమోఘంగా విచ్చలవిడిగా మాట్లాడేటువంటి పరిస్థితుల్లో ఆమె కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని అంటది, జగన్మోహన్ రెడ్డి అంటది. గౌరవం లేదు. మనం ఎక్కడో చూశానయ్యా, వాడు ఎవడో ఉన్నాడు ఒకడో అని ఎవడో పేరు చెబుతుంది. ఇంటూరు రవికుమార్ని ఆయన లోపలేశారు, వాడెవడో ఇంటూరు రవికుమార్ ఉన్నా అంట. గట్టుపల్లి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకి 41 రోజుల పాటు సద్ది కార్యక్రమం చేబ్రోలు నాగేంద్ర స్వామి దేవస్థానంలో అక్టోబర్ 23 నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు జరుగుతుందని ఆలయ ప్రధాన అర్చకులు తెలియజేశారు. ఈ సందర్భంగా అర్చకులు మీడియాతో మాట్లాడారు. రోజు 400 మంది అయ్యప్ప భక్తులు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు, నిత్యాభిషేకాలు, అలంకరణతో పాటు స్వామివారి భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. అయ్యప్ప భక్తులకి 41 రోజుల పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న గట్టుపల్లి సుబ్రహ్మణ్యం మరియు వారి కుటుంబ సభ్యులకు అయ్యప్ప స్వామివారు ఆశీర్వాదాలు ఉండాలని కోరారు. వారి నిత్యకృత్యంలో కార్యక్రమాలకు వెళ్లే అలవాటు ఒకటి ఉన్నది. అలాగే ఈ దేవాలయంలో ఇంకా విశిష్టత ఏంటంటే కార్తీక మాసంలో శ్రీ నాగేశ్వర స్వామి వారి దర్శనము, అభిషేక దర్శనము, అనంతరము అయ్యప్ప స్వామి దర్శనము, తీర్థప్రసాద వినియోగం అవుతూ ఉంది. అలాగా ఆ తర్వాత శ్రీ గట్టుపల్లి సుబ్రహ్మణ్యం గారు అయ్యప్ప స్వామి దీక్షల యందు ఆయనకి ఎంతో ఆసక్తి ఉండి కొన్ని 2 దశాబ్దాలుగా ఆయన కూడా ఈ అన్నదాన కార్యక్రమాన్ని చాలా విశేషంగా నిర్వర్తిస్తూ ఉన్నారు. ఈ అన్నదానము రోజు క్రమేణా పెరుగుతూ తొలుత 50 మంది 100 మంది అలా ఉండేవాళ్ళు. ఇప్పుడు 300 మంది 350 మంది 400 మంది దాకా కూడా అయ్యప్పలు చక్కగా సద్ది కార్యక్రమం అంటారు. మధ్యాహ్నం భోజనం ఏర్పాటు, ఏదో సాంబారు అట్లా కాకుండా ప్రత్యేకంగా షట్రసోపేతముగా ఏ రోజైనా సరే పిండి వంట ఉండవలసిందే. అలాగా పండుగ పర్వదినాల్లో చక్కగా పూర్ణ బూర్లు కానీ ఇంకోటి కానీ అన్ని రకాల పదార్థాలతో మధురమైన పదార్థములు వడ్డించి అయ్యప్పలందరినీ కూడా సాక్షాత్ అయ్యప్ప స్వరూపంగా భావన చేసి వాళ్ళందరినీ ఆదరించి వాళ్ళందరికీ కూడా ఈ నివేదన కార్యక్రమాన్ని, అయ్యప్ప నివేదన ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టడంలో గట్టుపల్లి సుబ్రహ్మణ్యం గారు ఎంతో కృషి చేసి వారు ఎవరేదైనా ఇస్తే తీసుకోవటం, మిగిలిన మొత్తము కూడా ఆయనే ఏర్పాటు చేయటం, అలాగా ఆ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. 41 రోజులు మండల దీక్షగా ఈ అయ్యప్ప స్వామి సద్ది కార్యక్రమం అనేది జరుగుతోంది. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా సంతోషంగా సద్ది తీసుకుని వెళ్తారు. గట్టుపల్లి సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో ఇట్లా 41 రోజులు సద్ది కార్యక్రమం ప్రతిరోజు కూడా 350 నుంచి 400 మంది అయ్యప్పలు వస్తారు. అట్లానే శివోత్సవాలు ఒక 50 మంది 100 మంది వస్తారు. ఏది అనుకున్నా అన్నదాన కార్యక్రమం ప్రతిరోజు కూడా నిర్విఘ్నంగా జరుగుతుంది. గట్టుపల్లి సుబ్రహ్మణ్యం గారి గొప్పగా జరుగుతుందంటే వారికి
ఈ వచ్చేసే భక్తులు అందరికీ కూడా ఈ అన్నప్రసాదం వితరణ జరుగుతుంది. ఎప్పటి నుంచి అప్పటి వరకు జరుగుతుంది? 12 నుంచి ఈ నెల పోయిన నెల 23 నుంచి రేపు డిసెంబర్ 2వ తారీఖు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పోలవరం రాష్ట్రానికి జీవనాడి, మా సర్కారుంటే ఈ పాటికి ప్రాజెక్టు పూర్తి, స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు. ప్రజాహితం మరిచారు, గురు దక్షిణ పేరిట భూములిచ్చారు, ఆరోపించిన రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, అచ్చెన్నాయుడు. ఎన్టీఆర్ స్టేడియానికి మహర్దశ, త్వరలోనే అభివృద్ధి కమిటీ ఎంపిక, ప్రకటించిన ఎమ్మెల్యే గల్లా మాధవి. మంత్రి సత్యకుమార్పై విడుదల రజనీ ఫైర్, పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో అంబటి కంప్లైంట్, కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తిన వైసీపీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.